హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో దసరా జరుపుకున్నాం కదా సండే రోజు. ఇంకా మండే రోజు అయితే అందరం ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాము. తమ్ముడు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాడు, బైక్ మీద వచ్చిండు అనమాట వాడు. ఇంకా అందుకే వాడు ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు. మేమందరం కూడా మార్నింగ్ 5 అవుతుంది, 5:30 అట్లా అవుతుంది అనమాట. ఈయనకు నైట్ 2 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు కాల్స్ మీద కాల్స్ వస్తూనే ఉన్నాయి డ్యూటీకి రావాలని చెప్పేసి. ఎందుకంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 days లీవ్స్ పెట్టుకునేసరికి ఇంకా వీళ్ళకి ఎక్కువ లీవ్స్ ఇవ్వరనమాట పండగప్పుడు. ఇంకా నైట్ అంతా ఫుల్ కాల్స్ వచ్చేసరికి నేను నన్ను డైరెక్ట్ 5 o'clockకి లేపి వెళ్ళిపోదాం ఇంటికి అనేసరికి సరే అని డైరెక్ట్ లేచి ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ సర్దేసి లోపల పెట్టేసుకున్నాము. చెల్లె వాళ్ళు కూడా ఎవరు మొహాలు గడగలే, స్నానాలు చేయలేదు. ఇంకా అంత పొద్దున్న మొహాలు స్నానాలు చేసి అంత టైం కూడా లేదు. ఈయన వెళ్ళిపోదాం నాకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి, నేను ట్రైన్ క్యాచ్ చేయాలని చెప్పేసి ఇంకా చెప్పేసరికి ఇంకా మేమైతే మొహాలు కూడా గడగకుండా వెళ్ళిపోతున్నాము. ఇంకా ముందు రోజు మేము కట్ చేసినాం కదా, అది కొంచెం మటన్ అత్తయ్య పెట్టించింది. అలాగే కాళ్ళు తలకాయలు కూడా తెచ్చుకున్నాము. మటన్ తింటే మంచిది, చాలా వీక్ అయిపోయినా అని చెప్పేసి చెల్లె డాక్టర్ అన్నారనమాట. ఇంకా అందుకే కాలు తలకాయ మటన్ తెచ్చుకున్నా, నేను పెట్టించారు. ఇంకా మేమైతే ఫస్ట్ ఎక్కడ ఆగలేదు, ఇక తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా మేమైతే ముందు వచ్చేస్తున్నాము. మాకు కొంచెం దూరం హుస్నాబాద్ దాకా మా మరిదే డ్రైవ్ చేసారు, కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు కదా అని చెప్పేసి. ఎందుకంటే ఈయన కొంచెం ఇప్పుడిప్పుడే అంటే చేస్తారు, కాకపోతే ఇంకా మా మరిదే మంచిగా డ్రైవ్ చేస్తారు. అప్పటికి మేము అటు అటు చేసేసరికి ఒక 6 అవ్వస్తుంది. బాయ్ ఇక్కడే బాయ్, నువ్వు బాయ్, నేను బాయ్ చెప్పేసరికి చెల్లె వాళ్ళు మేము కలవాము ఇక అని చెప్పేసి తొందరగా అయితే ఇంకా బాయ్ చెప్పేస్తున్నాము. తర్వాత ఒక గుమ్మడికాయ ఉంటే తెంపకరమ్మని చెప్తున్నాను అనమాట నాన్నకి, మనకు పనికి వస్తుంది కదా ఇంటి ముందు కట్టడానికి. నాకైతే 1 yearకి ఒక గుమ్మడికాయ మొత్తం నీళ్ళు కారిపోతూ ఉంటుంది ఖరాబ్ అయ్యి. ప్రతిసారి అట్లనే అవుతుంది గుమ్మడికాయ. 1 yearకి 2 times అయినా అట్లా అయిపోతూ ఉంటుంది. ఎన్ని గుమ్మడికాయలు కట్టినాం ఇప్పటికైతే, ప్రతిసారి అట్లనే అవుతూ ఉంటుంది అంటారు చాలా. అట్లాగా గుమ్మడికాయ ఇట్లా ఖరాబ్ అవుతుంది తొందరగా అంటే కన్ను దిష్టి బాగా ఉంది అని అంటారు, కానీ అది ఏంటిదో నాకు అర్థం కాదు. కన్ను దిష్టి అంటారు మరి ఏంటిదో. ఇంక ఇక్కడ అత్తయ్య వాళ్ళకి కూడా బాయ్ చెప్పేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. మా వారు అస్సలు ఆగట్లేదు, అన్ని సామాన్లు పెట్టుకునేదాకా కూడా ఫాస్ట్గా పెట్టేసుకొని ఇంకా వాడు మొహం కడగకుండా పొద్దున్నే నములుతున్నాడు. చూస్తున్నారా, కురుకురేనో ఏదో ఉంటే ప్యాకెట్ తీసుకొని మొహం కడిగినాక తినాలిరా అన్నా కానీ వినకుండా నమలేస్తున్నాడు. ఇంకా చెల్లెకి ఇంకా మరిదికి కూడా ఆఫీస్ ఉంది, అందుకే వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోవాలి, 8 వరకు రీచ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా మాతోటే వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా ఏమైందంటే మేము వస్తూ ఉన్నాము, 6:30 అట్లా అవుతుంది. ఖుషి ఏం చేసింది, మొత్తం వామిటింగ్ చేసుకుంది కార్లో. మొత్తం బ్యాక్ సైడ్ సీట్ మొత్తం వామిటింగ్ చేసేసుకుంది. వచ్చేటప్పుడు పాలు తాగుకుంటూ వచ్చింది, డబ్బాలో పాలు. అది ఇక దానికి పడలేదు, మొత్తం కార్లో సీట్లో మొత్తం వామిటింగ్ చేసేసింది. ఇక దానికి డ్రెస్ చేంజ్ చేసేస్తున్నాం మేము మధ్యలోనే ఆపేసి. మేము వాళ్ళ కోసం వెయిట్ చేసినాం ఇంకా చాలాసేపు, మేము ముందు వచ్చేసినాం కదా, వెయిట్ చేసినాం. తర్వాత ఖుషికి డ్రెస్ చేంజ్ చేసేస్తున్నాం. గుమ్మడికాయ ఉంటే ఇంకా మేము ఇప్పుడే పెట్టేసుకున్నాం, ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ముందు మేము కలువమ్మా అని చెప్పేసి. ఇంకా గుమ్మడికాయ తీసుకొని వస్తూ ఉంటే హనీ సడన్గా ఒకటి టప్పు అని కింద పడేసింది. 2 ఉంటే ఇక ఒకటి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఒకటి మేము మంచిది తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇంకా మళ్ళీ ఎక్కడ ఆగొద్దు అని చెప్పేసి టక్క వెళ్ళిపోతున్నాము. బంటిని ఏదో చెప్తా ఉంటే బ్రష్ చేయకుండా తింటున్నాడు అంటే దాక్కుంటున్నాడు వాడైతే. మార్నింగ్ నేచర్ అయితే చాలా బాగుంది, మొత్తం మంచులాగా మస్తు ఉందన్నమాట. స్కూల్ స్టార్ట్ అయింది, వీళ్ళు స్కూల్ లేదే ఏం లేదు, 3-4 రోజుల నుంచి స్కూల్లోకి లేట్ అయిపోతుంది. ఇంకా నేను అదే చెప్తున్నా, నువ్వు బ్రష్ చేస్తలేవు ఏం వేస్తలేవు, మీ టీచర్కి ఫోన్ చేసి చెప్తా నా కొద్దీ వాడు దాక్కొని ఇంకా ఏడుస్తున్నాడు అనమాట. ఏదో దాక్కుంటున్నాడు, వీడియో తీస్తున్న కొద్దీ. బయట నేచర్ చూపిస్తే చూడండి ఎంత బాగుందో అసలు, మొత్తం మంచుగా మస్తు ఉంది వ్యూ అయితే, చాలా బాగా అనిపించింది. ఇంకా అదిగోండి మొత్తం మంచులాగా హనీ ఉంది అంటుంది, సూపర్ ఉంది మమ్మీ వ్యూ అని చెప్పేసి. ఇంత పొద్దున్నే వచ్చేసినాం. ఈయనకి అప్పటికి మేము వస్తూనే ఉన్నాం, అయినా సరే ఇంకా లేట్ అయిపోయింది. ఈయనకి డ్యూటీ ఏమంటారు ట్రైన్ లేట్ అయిపోయింది, 7 అయిపోయింది ఇక్కడే. 7 కల్లా ఈయన రీచ్ అవ్వాల్సింది, 7 కాస్త 7:15 ఇక్కడే అయిపోయింది. మా మరిదిని హుస్నాబాద్లో దించేసినాం మేము, ఆల్రెడీ దించేసి మేము ఇక్కడే చెల్లె వాళ్ళ కోసం కూడా వెయిట్ చేయకుండానే మేము వాళ్ళకి బాయ్ చెప్పకుండానే మధ్యలో ఖుషి వామిటింగ్ చేసినప్పుడే బాయ్ చెప్పేసి మేము ఇంకెక్కడ ఆగకుండా వచ్చేస్తున్నాం. నేను నిన్నతో అంటున్నా, అంత స్పీడ్గా పోనీయకు, నీ డ్యూటీ ఉందని చెప్పేసి ఎంత స్పీడ్గా పోనిస్తున్నావు, కొంచెం మెల్లగా పోనీ అంటే, అరే నార్మల్గానే పోతున్నా కదా అంటున్నారు. మార్నింగ్ ఎవరు ఉండరు కదా, ఇంకా అందుకే కొంచెం
స్పీడ్గా వెళ్తుండే అనమాట. ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము. ఇల్లు ఎట్లుందో అని అనుకున్నా. 15 డేస్ కంటే ఎక్కువనే పోయినా నేను, దగ్గర 20 డేస్ దాకా. ఎట్లుందో అని అనుకున్నా కానీ ఈయన బాగానే పెట్టిర్రు. అన్నీ ఊడ్చి మంచిగా చుట్టూరుగా కడిగి తర్వాత ఇంట్లో కూడా డస్ట్ లేకుండా మంచిగా ఊడ్చిపెట్టారు అనమాట. ఎందుకంటే ఒకసారి హాలిడేస్కి ఇట్లనే వెళ్ళిపోయినప్పుడు ఇంటి చుట్టూరుగా కానీ ఇంట్లో కానీ ఒక చెత్త కుండి కంటే ఘోరంగా ఉండే. ఒకరోజు ఫుల్ గొడవ పడ్డా మా వారితోటి, ఎక్కడికైనా ఈ ఊరికి వెళ్తే ఇంత ఘోరంగా ఉంటుందా ఇల్లు, ఇంత దారుణంగా పెడతావా అని చెప్పేసి. వచ్చినాక ఇక నేను చేసుకోవాలా ఇంత అది ఇది అని ఎంతో గులిగిన. ఇక అప్పటి నుంచి కొంచెం మంచిగా పెడతారనమాట. ఎప్పటికప్పుడు ఇక ఊడ్చేసి నేను ఎక్కువ చిక్కుడుకాయ ఆకులు అవి పెడతాయి అనమాట. ఇప్పుడు చిక్కుడుకాయ వస్తుంది కదా, నెక్స్ట్ సీజన్ అదే కదా చిక్కుడుకాయ. ఇక అది ఆకులు ఎక్కువ పడతాయి, అవి ఊడ్చేసి కొంచెం వాటర్తో పైప్ పట్టడమే, నిల్చొని పైప్ పడితే అవే పోతాయి కదా. అది కూడా ఆయనకు బద్ధకమే అనమాట. డ్యూటీ దిగి వచ్చి మంచిగా పడుకుని ఉంటావా, ఒక్క పని కూడా చేయకుండా అని నేను ఒక తిడతాను అనమాట. సామాన్ అంతా తీసుకొచ్చేసినాము. ఫైనల్గా హన్మకొండకి అయితే ఆఫ్టర్ 20 డేస్ తర్వాత అయితే హన్మకొండకు వచ్చిన. ఇంకా స్కూల్లో అయితే వెళ్ళిపోయినాయి 3-4 రోజులు. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీళ్ళ పెండింగ్ హోంవర్క్స్ అన్నీ మళ్ళీ ఇన్కంప్లీట్స్ ఉంటాయి కదా, అవన్నీ రాసుకోవాలి. ఇంకా ముందు SA1 ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి. వీడికి బాయ్ చెప్పురా అంటే ఏమో చేస్తూ ఉంటాడు. చూస్తున్నారు కదా, బాయ్.